ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో విద్యానగర్లో నక్సల్స్లో జాయిన్ అవ్వడానికి ఒక గన్ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. గన్ తీసుకోలేదు సార్, గన్ తీసుకోలేదు కానండి. చెప్పాను కదండి, నేను చాలా ఎమోషనల్ ఫీల్ని, కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. చాలా ఇంచుమించు 10th క్లాసు నన్ను సూర్య కాన్వెంట్, నేను పిఎస్ రాజు గారు అండి, కరుడు కట్టిన వాళ్ళు కూడా వాళ్ళని తిన్నగా చేసేవాడు. ఆయన దెబ్బలకి అసలు నక్షత్రాలు అంటారు, నిజంగా కనిపించిపోతాయి. 10th క్లాస్ ఫెయిల్ అయితే నన్ను నా జీవితం అంతా ఎస్ఐహెచ్ బీరం హై స్కూల్, డిఎన్ఆర్ కాలేజీ, నాకు అదే క్యాంపస్, వేరే క్యాంపస్ తెలియదు మాకు. మధ్యలో మా మదరాలు ఏం చేశారు, పిఎస్ రాజు గారి దగ్గర జాయిన్ చేశారు, సూర్య కాన్వెంట్ అని. ఆయన లేగటం కొట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పడుకునేటప్పుడు ఆపుతాడు. ఎలాంటి వాళ్ళంటే అండి, దారుణమైన వ్యక్తులు కూడా ఆయన సాఫ్ చేసేవాడు. ఆయన దగ్గర ఉండగానే నాకు ఒక లెసన్ వచ్చింది, ఇంగ్లీష్ది ఒకటే నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంది. అది ద రూల్ ఆఫ్ ద రోడ్ మీన్స్ ద రైట్ ఆఫ్ కండక్టింగ్ ఆఫ్ సెల్స్ ఇన్ సర్టన్ మెడిసిన్. ఆయన కొట్టిన దెబ్బలకి ఇది అంత గుర్తు. ఈ 35 years క్రితం జరిగింది కూడా గుర్తుందంటే, ఆ రేంజ్లో కొట్టు నన్ను తలకిందులుగా ఏలాడి తీసి కొట్టిన రోజులు కూడా ఉన్నాయండి. నాకు తెలియని విషయం ఏంటంటే, దొంగసాటికి నేను సినిమాకి వెళ్తే అక్కడ సినిమాకి వెళ్ళటం అన్నది మహాపాపం. భీవరం ఎంత ఉందండి మా చిన్నప్పుడు, ఇప్పుడంటే పెరిగిపోయింది కానీ చిన్న ఊరు అది. ఆ ఊరిలో ఒకళ్ళు తీసిపోతుంది, పలానా రావరాజు గారు అబ్బాయి, పలానా నీళ్ళు ఇలా చెప్పేసుకుంటారు. కరెక్ట్గా నేను వెళ్ళి రొట్టి ఎదురుగుండా ఉన్నాడు సార్. అలాగా మామూలుగానే అతను చూస్తే భయం, కళ్ళు ఇంత ఉంటాయి, కళ్ళు ఇలా పెట్టి ఇలా చూచాడు. నేను అయిపోయిన బాబు ఈరోజుతో అనుకున్నాను. భుజం మీద చేయండి, క్లాస్లో ఉన్న తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరినీ అలా కూర్చోబెట్టి, మన శివాజీకి చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి, అప్పుడే కాళ్ళు కడుతున్నారు, ఒకళ్ళు కాళ్ళు కడుతున్నారు, చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి ఇతను మనకు తెలిసిన విద్యని సన్మానించుకుందామని చెప్పి కట్ చేస్తే ఫ్యాన్కి తిరగేసి కడతానండి. లబో దిబో అంటే కర్ర తీసుకుంటే ఈపీ మీద కొట్టిన దెబ్బలకండి ఇలా కాదు, ఒక విధంగా ఆయన మీద కోపం వచ్చి మనం నక్సలైట్లో గెలిపి ఏదైనా సాధిద్దాం,